హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఉగాది స్పెషల్‌గా భక్షాలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ట్రెడిషనల్ రెసిపీ అయిన ఈ భక్షాలని పాత పద్ధతిలోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా 2 రోజుల వరకి అస్సలు పాడవకుండా నిల్వ ఉంటాయి. వీటిని భక్షాలే కాకుండా పోలేలు, బొబ్బట్లు అని కూడా అంటారు. మరి సింపుల్ ప్రాసెస్‌లో ఈ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి శనగపప్పుని తీసుకోండి. నేను 1 కప్పు శనగపప్పుని తీసుకున్నాను. ఇలా పప్పుని తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడగండి. ఆ తర్వాత అందులోకి 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టండి. వీలైతే గంట సేపటి వరకు నానబెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి మైదా పిండిని తీసుకోండి. మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో మైదా పిండిని కూడా అంతే తీసుకోవాలి. నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇలా పిండిని తీసుకున్న తర్వాత అందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసుకుంటేనే భక్షాలు టేస్టీగా ఉంటాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా కలిపి పెట్టుకోండి. మూత పెట్టేసి పప్పుతో పాటు అరగంట వరకు నానబెట్టుకోండి. అరగంట తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీయండి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. మనం వాటర్ తక్కువగా పోసుకున్నామంటే పప్పు మాడిపోతుంది. అందుకే 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఉడికించిన ఈ పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇంకో గిన్నెలోకి వంపేయండి. ఈ వాటర్ని రసమైనా చారైనా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని ఇలా కలుపుకోండి. మీరు మెత్తగా కావాలనుకుంటే మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కానీ అలా గ్రైండ్ చేయకుండా ఇలా కలుపుకున్నామంటే మనం భక్షాలు తింటున్నప్పుడు పప్పు కొన్ని పలుకులుగా వస్తాయి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి భక్షాలు. పాత పద్ధతిలో అయితే గ్రైండ్ చేయకుండా ఇలా కలుపుకుంటారు. ఇలా కొంచెం పప్పుని కలుపుకున్న తర్వాత అందులోకి చక్కెరని వేసుకోండి. 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు చక్కెరని వేసుకున్నాను. మీరు కొంచెం తీపి ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న చక్కెర మొత్తం కరిగిపోయి మళ్ళీ పప్పు మొత్తం ఉండలాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటుతుంది. ఇలా చక్కెర కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. మళ్ళీ పప్పుని మొత్తం కలుపుకుంటూ ఉండండి. ఇలా మొత్తం ఉండలాగా పప్పు మొత్తం దగ్గరికి అయ్యేంతలాగా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది కానీ లో ఫ్లేమ్లోనే నిదానంగా పప్పు మొత్తం ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకొని పెట్టుకోండి. మీరు భక్షాలు పెద్ద సైజులో కావాలనుకుంటే లోపల స్టఫింగ్ చేసుకునే ఈ పప్పు ఉండల్ని పెద్ద సైజులో చేసి పెట్టుకోండి. చిన్నగా కావాలనుకుంటే కొంచెం చిన్న సైజులో చేసి పెట్టుకోండి. భక్షాలు చేసుకోవడం కోసం కవర్నైనా లేదంటే అరటాకునైనా తీసుకోండి. మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అవి కూడా మీరు పప్పు ఉండలు ఎన్నైతే చేసి పెట్టుకున్నారో ఈ పిండి కూడా అన్ని ఉండలు చేసి పెట్టుకోండి. అలా అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. కవర్ పైన కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని దానిపైన ఇలా పిండి ఉండని స్ప్రెడ్ చేయండి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత అందులోకి ఈ పప్పు ఉండని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత రౌండ్గా ఒత్తుకోండి. మీరు స్వీట్ షాప్ స్టైల్లో కావాలనుకుంటే పల్చగా పెద్దగా ఒత్తుకోండి. మామూలు సైజులో కావాలనుకుంటే కొంచెం మందంగా ఒత్తుకోండి. మీకు నచ్చిన సైజులో ఈ భక్షాలని చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని లేదంటే నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యితో ఈ బొబ్బట్లను కాల్చుకోవాలనుకుంటే నెయ్యిని వేసుకోండి. మనం వేసుకున్న ఆయిల్ వేడైన తర్వాత చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకోండి.
చుట్టూరా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టుని కాలనివ్వండి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నూనెని లేదంటే నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చారంటే బొబ్బట్టు బాగా పొంగుతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలానే బొబ్బట్లను చేసుకొని ఇలానే కాల్చండి. ఇలా ఒకవైపు బొబ్బట్లని పెనం పైన కాలుస్తూ ఉంటే ఇంకోవైపు బొబ్బట్లని కవర్ పైన ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. అన్ని బొబ్బట్లు ఈజీగా చేసేయొచ్చు. ఫస్ట్ టైం ఈ బొబ్బట్లను చేసే వాళ్ళైతే పప్పు ఉండల్ని ముందే చేసి పెట్టుకోండి. మనకి ఎన్నైతే పప్పు ఉండలు వచ్చాయో మైదా పిండి ఉండల్ని కూడా అన్నీ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు పిండి మిగలకుండా కరెక్ట్గా సరిపోతాయి. మీరు పప్పు ఉండలు ఎంతైతే సైజు తీసుకున్నారో అంతకంటే కొంచెం చిన్న సైజులోనే పిండి ఉండల్ని చేసుకోండి. ఇలానే మిగిలిన బొబ్బట్లను కూడా చేసుకోండి. మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు ఉండల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మైదా పిండిని కలిపి పెట్టుకొని ఇలా బొబ్బట్టుని చేసుకోవచ్చు. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో పాతకాలం పద్ధతిలో బొబ్బట్లని ఈ కొలతలతో చేశారంటే చాలా సాఫ్ట్గా 2 రోజుల వరకు సేమ్ టేస్ట్తో సాఫ్ట్గా ఉంటాయి. ఈ బొబ్బట్లని నెయ్యితో అయినా నూనెతో అయినా కాల్చుకొని తినొచ్చు. ఇలా బొబ్బట్లు చేసిన తర్వాత బొబ్బట్టు పైన ఇలా నెయ్యిని వేసుకొని రోల్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ట్రెడిషనల్ ప్రాసెస్లో బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్టయితే సేమ్ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.